హలో వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఫ్లాలెస్ 15. ఇవాళ మనతో ఉన్నారు మిస్టర్ ఎంఎన్ గారు. ఎన్నో డేస్ నుండి ఫిల్మ్ షూటింగ్ చేస్తూనే ఇంకా ఇప్పటికీ ఒక్క ఫిల్మ్ కూడా రిలీజ్ చేయలేక రికార్డ్స్ తెక్కిన ఎంఎన్తో లెట్స్ క్యాచ్ అప్. హలో ఎంఎన్, గ్రేట్ టు హ్యావ్ యూ ఆన్ ఫ్లాలెస్ 15. వాట్సాప్? వాట్సాప్లో స్టేటస్ పెడుతున్నా. అన్న వచ్చాడే, వచ్చి స్టేటస్ పెడతాడే అని మీపై వస్తున్న ట్రోల్స్ గురించి మీ కామెంట్? లోల్ ప్రొఫైల్. ఓకే, చాలా రోజుల తర్వాత కెమెరా ముందుకు వస్తున్నారు. సో వ్యూఎస్ రియాక్షన్ ఏమై ఉంటుందంటారు? రారా బచ్చు, నీకోసమే వెయిటింగ్. సో మరి ఇన్ని డేస్ తర్వాత ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంటర్వ్యూ ఫ్లాప్ అయితే మీ ఫస్ట్ ఫీలింగ్ ఏంటి? ఏముంది, మోయే మోయే. ఓకే, మిమ్మల్ని ట్రోల్ చేసేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? బాగానే ఎక్స్ట్రా ఓ తున్నావురా. ఓకే, అలాగే మిమ్మల్ని లైక్ చేసేవాడిని చూస్తే మీకేమనిపిస్తుంది? ఎవర్రా మీరంతా ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు. మీ ఐడియాలు వేరే వాళ్ళు కాపీ కొట్టినప్పుడు మీకేమనిపిస్తుంది? హే హే, I have seen this one. This one is a classic. ఓకే, మీ నెక్స్ట్ ఫిలింలో ఫీమేల్ యాక్ట్రెస్ ఎక్కువ ఉన్నారంట. రీజన్ ఏంటి? Men will be men. ఓ, షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, ఒక్క ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అవ్వట్లేదు. దీనిపై మీ కామెంట్? Just MN things. ఓకే, ఇంటర్వ్యూని చూసి మీ నాన్నగారి రియాక్షన్ ఏమై ఉంటుందంటారు? ఇవే కొంచెం తగ్గించుకుంటే మంచిది. మీ సినిమా 100 crore క్లబ్లో జాయిన్ అవుతుందని. ఏంటి బాబా అన్న, ఇంకోసారి? ఏం లేదు, మీ కాంటెంపరీస్ మీకన్నా బాగా ఫిల్మ్ మేకింగ్ చేస్తారని అంటున్నారు. దీనిపై మీ కామెంట్? ఎక్కడికి? ఏం లేదు, కార్నర్ లో నిల్చొని ఎంఎన్ లాఫింగ్ ఇన్ కార్నర్ అని చెప్దామని. అక్కర్లేదు, అంత టైం అసలుకే లేదు. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఓకే, యంగ్స్టర్స్ మిమ్మల్ని దాటేస్తారేమో. హోల్డ్ మై బియర్. ఓవర్ కాన్ఫిడెన్సా? బ్రో స్పిటింగ్ ఫ్యాక్ట్స్, దట్స్ ఇట్. మ్యాగజైన్స్ లో పబ్లిష్ అవుతున్న మీ రైటింగ్స్ లో డ్రాగ్ ఎక్కువ ఉందన్న వారిపై మీ కమెంట్? లాక్డౌన్ కిడ్స్ స్పాటెడ్. మరి మీ రైటింగ్స్ ని ఇష్టపడే వారిని చూసినప్పుడు? 90s కిడ్స్ స్పాటెడ్. ఓకే ఏమన్, థ్యాంక్స్ ఫర్ ద ఇంటర్వ్యూ. రిలీజ్ అవబోతున్న మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కి గుడ్ లక్. లోల్ ప్రొఫైల్.